2018 ఒకటి ఎస్ ఆంజనేయ రెడ్డి గారు నిజంగా ఇక్కడ మహిళా బిల్లు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి అలాగే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు చిన్నది ఒకటి అది డాక్యుమెంట్ ప్లే చేయండి పీసీఆర్. ఇక్కడ మనం చూస్తే 2023 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా బిల్లును తీసుకొచ్చారు. మీరు తీసుకురావడమే కాకుండా ఈ నెల 16వ తేదీన అది అమల్లోకి వస్తుంది అనేసి కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకసారి ఆ డాక్యుమెంట్ మీరు చూడండి. సో గెజెట్ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు అంటే దానికి ఒక టెక్నికల్ వర్డ్ చెప్పారు. ఎందుకు అంటే అసలు అమల్లోనే లేనటువంటి బిల్లుకి రాజ్యాంగ సవరణ చేయడం ఏంటి, అసలు అమల్లోనే లేనటువంటి బిల్లుని తీసుకొచ్చి సవరణ చేయడం ఎందుకు, అందుకనే ఉద్దేశంతో ముందుగానే మేము ఆ బిల్లుని 16వ తేదీ అమల్లోకి వచ్చింది, 17వ తేదీన మేము తీసుకొచ్చేసి దాన్ని అమెండ్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసేటటువంటి ప్రయత్నం. ఎందుకు అంటే ఈ రకమైనటువంటి డ్రామాస్ ఎందుకు అసలు? ఐ హావ్ ఇట్ సార్, ఆ డాక్యుమెంట్ నాతో ఉంది సార్, మీరు నాకేం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా రాజ్యాంగ అవసరాలండి, కాన్స్టిట్యూషనల్ నెసెసిటీస్. ఇవన్నీ కూడా ఈ అవసరాల దృష్ట్యా కొన్ని సాంకేతికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇది అమల్లో ఉంది కాబట్టి దాని మీద చట్ట సవరణ చేయాలని మనం ఏమనుకున్నాం. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, 2034లో అమలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే సమయంలో వెంటనే అవసరము దీన్ని అమలు చేస్తామనే పద్ధతి కాకుండా ఈరోజు అమెండ్మెంట్ తీసుకొచ్చాం కాబట్టి వెంటనే అది అమలవుతుంది అని ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంటే దాన్ని రాజ్యాంగ అవసరం దృష్ట్యా దాన్ని ప్రకటన చేశారు. దట్ ఈస్ నాట్ ద ఇష్యూ, సమస్య అది కాదు. కానీ ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు, పార్లమెంట్ లో వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు 2023లో ఏం చెప్పారు? సెప్టెంబర్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమిటి వాళ్ళ డిమాండ్? మీరు ఎందుకు ఆలస్యం చేస్తారు, 2024 నుంచే పెట్టండి అన్నారు. మీరు కావాలంటే చూడండి, ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి, లేదా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, లేదా ప్రతిపక్షాలు ఏం మాట్లాడారు? మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? బిల్లు ఏకగ్రీవం అయింది కదా, వెంటనే 24 నుంచే ప్రవేశపెట్టండి అని చెప్పిన వాదన చేసిన వాళ్ళు ఈరోజు 29 నుంచి అమలు చేస్తాము, ముందుగా వచ్చి అసెంబ్లీలో అమలు చేస్తామని చెప్తే ఎందుకు తిరస్కరించారు? వాళ్ళు దీన్ని ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన చాలా స్పష్టంగా చెప్పారు కదా. అమిత్ షా గారు నిన్నటి రోజున మాట్లాడుతూ లోక్సభలో ఏం చెప్పారు? ప్రతిదీ యూనిఫామ్ గా 50% సీట్లు పెరుగుతున్నాయి, ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. మీరు దక్షిణాది ఉత్తరాది పేరుతోటి